బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. తిరుపతి లడ్డూపై సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారంటున్న మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి. దివ్యాంగుల సమస్యలకు ఇక నుండి ప్రభుత్వ ఆసుపత్రి నందు సేవలు అందిస్తామంటున్న డిఎంహెచ్ఓ వెంకటరమణ. టీబీ వ్యాధిపై ఏఎన్ఎంలకు అవగాహన సదస్సు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు మరియు మేనేజ్మెంట్ అడ్మిషన్లు. నంద్యాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చండీ యాగం. తిరుపతి లడ్డూపై సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పారవి, గంగుల విజేంద్రనాథ్ రెడ్డి, కాట్సాని రామిరెడ్డి, నందికొట్కూరు ఇన్ఛార్జ్ దారా సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త బాబాగా అవతారం ఎత్తి ముస్లింగా, క్రిస్టియన్గా ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుత్వం అంటే పాలకపక్షం ఒక్కటే కాదు. ప్రభుత్వం అంటే పాలకపక్షం ఎంత బాధ్యతగా ఉంటుందో ప్రతిపక్షం కూడా అంతే బాధ్యతగా ఉండాలి. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం అనేది దానికి విలువే ఉండదు, ఆ ప్రజాస్వామ్యానికి. సో ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పట్ల ఒక మంచి పోరాటం చేసే దిశగా ఎక్కడెక్కడైతే అవినీతులు జరుగుతాయో, ఎక్కడైతే అక్రమాలు జరుగుతాయో అవన్నిటి కూడా వాటికి వ్యతిరేకంగా మన యొక్క పార్టీ చేయాల్సినటువంటి కార్యక్రమాలు, అదే రకంగా ఎక్కడైనా పార్టీ క్యాడర్లకు అన్యాయం జరిగినా, పార్టీ క్యాడర్లకు ఇబ్బంది జరిగినా కూడా పార్టీ అంతా సమైక్యంగా అందరూ నాయకులు కలుసుకొని జిల్లాలంతా కూడా ఒక యూనిట్గా తీసుకొని పార్టీ క్యాడర్లకు అందరికీ కూడా ఆత్మవిశ్వాసం కల్పించాలనేటువంటి కార్యక్రమంతో ఈరోజు దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, తిరుపతి లడ్డూపై సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆళ్లగడ్డ, గడివేంల ఎస్ఐలు టీడీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా రెచ్చిపోతున్నారని, సీన్ రివర్స్ అయితే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు ఇస్తామని తెలిపారు. పార్టీలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు, ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళను పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే మాత్రం, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 40% ఇచ్చే పరిస్థితులు అంటే, ఈరోజు తెలుగుదేశం మేమేదో రైతులకు చేశామని వాళ్ళు 25% కంటే కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నారంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 40% ఇస్తే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 25% మాత్రమే ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే ఎస్ఐలు మాత్రం చాలా అతి ఉత్సాహంతో పనిచేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా, అధికారులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఇదే కాలం ఇదే పరిస్థితి కంటిన్యూ కాదు, ఇది కాలచక్రం ప్రకారం జరుగుతుంది. మీరు మీ ఉద్యోగాలు చేయండి తప్ప, మీరు ఉద్యోగాలు చేయకుండా ఎవరు మెప్పు కోసమో మీరు చేయాలంటే మాత్రం పరిస్థితి ఒక్కసారి మళ్ళా సీన్ రివర్స్ అయితే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. దివ్యాంగుల సమస్యలను ఇక నుండి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని డిఎంహెచ్ఓ కార్యాలయం నందు సేవలు అందిస్తారని డిఎంహెచ్ఓ వెంకటరమణ తెలిపారు. నంద్యాల జిల్లా ప్రజలకు పెన్షన్లకు సంబంధించి తలసేమియా బ్లడ్లో ఉన్న లోపాల వలన వచ్చే జబ్బులకు, పుట్టుకతోనే వచ్చే రక్తంలో వచ్చే మార్పు వల్ల వీటన్నిటికీ 10,000 రూపాయలు, అలాగే 2 కాళ్లకు బోధకాలు వస్తే 10,000 రూపాయలు, పెరాలసిస్ వచ్చి పూర్తిగా బెడ్లో ఉండి మంచం మీద లేవలేని స్థితిలో ఉంటే 6,000 కాకుండా 10,000 పెంచడం జరిగింది. అది ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్లో పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే ఎన్టీఆర్ భరోసా సర్టిఫికేట్ ఇస్తే
అది కమిటీలో అప్రూవ్ చేసుకొని వాళ్ళ పర్సంటేజ్ని బట్టి తర్వాతనే మేము అప్లోడ్ చేసి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, అలాగే కిడ్నీ డయాలసిస్ వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలు, ఏదైతే ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కలెక్టర్ కార్యాలయంలో జరుగుతుందో అక్కడికి పోకుండా మా దగ్గరికి వస్తే మేమే వాళ్ళని చూసి సర్టిఫికెట్లను వెరిఫై చేసి పింఛన్ ఇవ్వడానికి ట్రై చేస్తామని ఆయన తెలియజేశారు. కావున నంద్యాల జిల్లా ప్రజలందరూ గమనించి ఇక డిఎంహెచ్ఓ ఆఫీస్ కార్యాలయం దగ్గరికి కానీ సూపరింటెండెంట్ కార్యాలయం దగ్గరికి కానీ వెళ్తే అక్కడ చూసి కమిటీలో వీటన్నింటినీ పెట్టి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని డిఎంహెచ్ఓ వెంకటరమణ చెప్పారు. ముఖ్యంగా పెన్షన్స్ సంబంధించి మనకు థాలసీమియాకు ఈ బ్లడ్లో ఉన్న లోపాల వల్ల వచ్చే జబ్బులు, ముఖ్యంగా థాలసీమియా మేజర్ అంటారు ఆ జబ్బు, సికిల్ సెల్ డిసీజెస్, సివియర్ హీమోఫీలియా, పుట్టుదలతోనే వచ్చే రక్తంలో మార్పుల వల్ల వచ్చే జబ్బు హీమోఫీలియా, అలాగే వీటన్నిటికీ 10,000. అలాగే 2 కాళ్ళకు బోధకాలు వస్తే 10,000 రూపాయలు. మనకు తర్వాత పెరాలసిస్ వచ్చి పూర్తిగా బెడ్లో ఉండి మంచంలో ఉండి లేవని స్థితిలో ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఇస్తున్న 6,000 కాకుండా 15,000 రూపాయలు పెంచడమైంది. అది ఖచ్చితంగా సదరం సర్టిఫికెట్లో పర్సెంటేజ్ 80% కన్నా ఎక్కువ ఉంటే ఎన్టీఆర్ భరోసా కింద సర్టిఫికేట్ మేము ఇస్తే అది కమిటీలో అప్రూవ్ చేసుకొని వాళ్ళ పర్సెంటేజ్ బట్టి ఇచ్చిన తర్వాత మేము దాన్ని తీసుకొని అప్లోడ్ చేసి స్టేట్కి పంపిస్తాము, పెన్షన్ మంజూరు అవుతుంది. అలాగే మిగతా వచ్చేసి సివియర్ మస్కులర్ డిస్టర్బీ అంటే మస్కులర్ మజిల్స్ అన్నీ ఇదైపోయి మంచంలో పడిపోయిన వ్యక్తికి కూడా 15,000 రూపాయలు ఇస్తారు. అలాగే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు, అది ఇప్పుడు ఎక్కువ మనం డయాలిసిస్ అని చెప్తూ ఉంటాము. కానీ కిడ్నీ డిసీజ్ అంటే సీరం క్రియాటిన్ అనేది more than 5 milligrams ఉండాలి, వాడికి 10,000 రూపాయలు. సీకిడ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. అలాగే స్మాల్ కాంట్రాక్ట్ కిడ్నీ అండ్ సోనోగ్రాఫ్ ఎవల్యూషన్ <8 centimeters కిడ్నీ, చిన్న కిడ్నీ ఉంటుంది కొందరికి, ఆ కిడ్నీ చిన్నగా స్కానింగ్లో బిలో 8 centimeters తక్కువ, అంటే 8 centimeters కూడా ఇంత ఉంటుంది, దాంట్లో తక్కువ అయితే మన కిడ్నీ సైజు దాదాపుగా 12 to 14 centimeters దాకా ఉంటుంది. కానీ 8 centimeters తక్కువ ఉంటే కిడ్నీ, దానికి కూడా 10,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మొత్తం 9 రకాల జబ్బులకు సంబంధించి పెన్షన్స్ ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి గైడ్లైన్స్ అన్నీ కూడా మనం మా దగ్గర కరెక్ట్గా అన్ని గైడ్లైన్స్, గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము ఏ వ్యక్తి అయితే మనకు ముఖ్యంగా పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో వచ్చినప్పుడు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చినప్పుడు వాటికి కలెక్టర్ మేడం గారు ప్రత్యేకంగా ఆదేశించింది ఏమిటంటే ఎవరిని కూడా మన దగ్గర రాకుండా ముందుగానే మీరు వాటిని స్క్రూటినీ చేసి వాళ్ళకి పెన్షన్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలా, ఏ విధంగా సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా చెప్పి వారికి సర్టిఫికేట్ మంజూరు చేయించేసి అప్లోడ్ చేయమని చెప్పారు. కాబట్టి మేము సదనంలో వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ పేపర్లో కూడా మేము స్టేట్మెంట్ ఇచ్చాము, ఈ విధంగా పెన్షన్స్ వస్తాయండి, వారికి సంబంధించి సదరం సర్టిఫికేట్ మస్ట్ అనేది మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాలా. సదరం సర్టిఫికేట్ లేకపోతే సదరం స్లాట్ బుక్ చేసుకొని సదరం వచ్చిన తర్వాత మాకు వస్తే దాని పర్సెంటేజ్ బట్టి మళ్ళీ కమిటీ బోర్డు కమిటీలో అప్రూవ్ అయిన తర్వాత పర్సెంటేజ్ బట్టి దాని పెన్షన్స్ మేము అప్లోడ్ చేస్తాం. నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్న అర్బన్ సెంటర్ నందు మంగళవారం ఏఎన్ఎంలకు సీజన్ వ్యాధులు మరియు టీబీ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్న అర్బన్ సెంటర్లో టీబీ వ్యాధి గురించి, సీజనల్ వ్యాధులపైన ఏఎన్ఎంలకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ యాగంటి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా టీబీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపే అడల్ట్ డిసీజ్ వ్యాక్సిన్ గురించి పర్సెంటేజ్ చాలా తక్కువ ఉందని చెప్పి కమిషనర్ మీటింగ్ ద్వారా రివ్యూ చేయడం జరిగింది. అడల్ట్ డిసీజెస్ వ్యాక్సిన్ ఇంప్రూవ్ చేయడం వల్ల వాటికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ అన్ని అందజేయడం కానీ, ఈ మీటింగ్ ద్వారా వాళ్ళకు ఎంతవరకు ఇచ్చారు, మన టార్గెట్ వాళ్ళకి ఎంతవరకు చేశాము, నెక్స్ట్ మనం ఎంత చేయాలనే అంశాలపై ఈరోజు ఏఎన్ఎంలకు అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలో టీబీ రహిత సమాజాన్ని నిర్మించాలని మనమందరం భాగస్వామ్యం అవుతామని చెప్పి మంగళవారం ఏఎన్ఎంలకు మీటింగ్ ద్వారా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్న ఏఎంలకు అందరికీ మీటింగ్లో టీబీ రోగులకు ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదని యాగంటి రెడ్డి తెలియజేశారు. ఈరోజు ఆశా మీటింగ్కు టీబీ సంబంధించి వీళ్ళ నెలవారీ టార్గెట్స్ మరియు అచీవ్మెంట్స్ దీని విషయమై రావడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ప్రజెంటు టీబీ పేషెంట్లకు, వారి కుటుంబ సభ్యులకు మరియు క్షయవ్యాధిగ్రస్తులకు, తర్వాత 60 సంవత్సరాల పైబడిన వాళ్లకు, తర్వాత 18 పాయింట్ల కంటే తక్కువ బిఎంఐ ఉన్న వాళ్లకు, వీరందరికీ కూడా అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ అనేది జరుగుతూ ఉంది. అది రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొంత తక్కువగా పర్సెంటేజ్ ఉందని మన కమిషనర్ గారు చెప్పారు. అందులో భాగంగా
వీళ్ళకు ఖచ్చితంగా ఫీల్డ్ స్థాయిలో మోటివేషన్ చేసి పెంచి అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ మన టార్గెట్స్ రీచ్ కావాలని చెప్పి ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం ముఖ్యంగా. అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్కి సంబంధించి వాళ్ళకు ఎంత టార్గెట్ ఇచ్చారు, ఇంతవరకు ఎంత జరిగింది, ఎంత చేయవలసి ఉంది అనేది వాళ్ళకు వివరంగా చెప్పడం జరిగింది. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు స్పాట్ అడ్మిషన్లు మరియు మేనేజ్మెంట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి తెలిపారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల 2024-25 సంవత్సరంలో ప్రవేశానికి గాను కళాశాలలో స్పాట్ మరియు మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇందుకోసం విద్యార్థులు అక్టోబర్ 7 నుండి 14వ తేదీ వరకు ఒరిజినల్ ధృవపత్రాలతో కళాశాలలో ప్రిన్సిపల్ను సంప్రదించాలని కోరారు. స్పాట్ అడ్మిషన్లు మరియు మేనేజ్మెంట్ కోటా పొందిన వారికి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఉండవని, మరిన్ని వివరాలకు కళాశాల ప్రిన్సిపల్ కళాశాల వద్దకు వచ్చి గాని లేదా 9701805678 9985240952 ఫోన్ నెంబర్ గాని సంప్రదించాలని కళాశాల ప్రిన్సిపల్ కేవీబీ సుబ్బయ్య తెలియజేశారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలు పొందుటకై స్పాట్ మరియు మేనేజ్మెంట్ కోటాలో చేరదలిచినటువంటి విద్యార్థులు ఈ నెల 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఈ అడ్మిషన్లు నిర్వహించబడతాయి. ఈ అడ్మిషన్ల కొరకై విచ్చేసేటువంటి విద్యార్థులు తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చినట్లయితే వారికి అవకాశం కల్పించబడుతుంది. అంతేకాకుండా ఈ స్పాట్ మరియు మేనేజ్మెంట్ కోటాలో చేరినటువంటి విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ లేదా స్కాలర్షిప్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉండదు. విద్యార్థులే వాటికి సంబంధించినటువంటి కాలేజీ ఫీజులు చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగే ఈ అడ్మిషన్లకు తొందరగా విచ్చేసి అడ్మిషన్లు పొందవలసిందిగా కోరుతున్నాము. నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపం నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం చండీ యాగాన్ని నిర్వహించారు. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం ఆలయంలో దసరా శరన్నవరాత్రి సందర్భంగా చండీ యాగం నిర్వహించడం జరిగింది. 30 జంటలు యాగంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఈశ్వర్ నిఖిలేష్ శర్మ అర్చకత్వంలో యాగం ఘనంగా నిర్వహించి దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, పర్యావరణ పరిరక్షణ నిమిత్తం హోమం నిర్వహించడం జరిగింది. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 5వ రోజున ఇక్కడ మంగళవారము అమ్మవారికి మహాచండీ హోమం నిర్వహిస్తున్నాము. కలియుగంలో చండీ పారాయణము అలాగే చండీ హోమము మించిన శక్తివంతమైనటువంటి ఫల సాధనము మరొకటి లేదని మన శాస్త్రవస్త్రం చెప్తుంది. అలాగే లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవి ఈ ముగ్గుర శక్తుల కలయికతో ఏర్పడినమే మహాచండీ. ఈ చండీ హోమం చేయడం వల్ల సమస్త బాధలు నివారణమవుతాయి, వ్యాపారాలన్నీ కూడా వృద్ధి చెందుతాయి. అలాగే మనకు ఎవరైనా శత్రువులు ఉంటే కూడా నశిస్తారు. ప్రయోగాలతో బాధపడేవారు తరచుగా కుటుంబంలో అకాల మరణాలు జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు చేసుకోవడం మంచిది. అకారణంగా కోర్టు వ్యవహారాల్లో కూడా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి చండీ హోమాన్ని ఎవరైతే చేసుకుంటారో ఇవన్నీ నయమవుతాయి. దసరాలో ప్రతి ఒక్క రోజున విశేషమైనటువంటి అలంకారంలో మనకు దర్శనమిస్తూ మన కోరికలు ఇవన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటుంది అన్నమాట. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి లడ్డూపై సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారంటున్న మాజీ ఎమ్మెల్యే కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి. దివ్యాంగుల సమస్యలకు ఇక నుండి ప్రభుత్వ ఆసుపత్రి నందు సేవలు అందిస్తామంటున్న డిఎంహెచ్ఓ వెంకటరమణ. టీబీ వ్యాధిపై ఏఎన్ఎంలకు అవగాహన సదస్సు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు మరియు మేనేజ్మెంట్ అడ్మిషన్లు. నంద్యాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చండీ యాగం. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.